సినీ సెలబ్రిటీలో పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సవాళ్లు విసరడం, అభిమానులకు లేనిపోని ప్రమాణాలు చేయడం వంటివి మంచిది కాదు. గతేడాది వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగవంశీ లేనిపోని ప్రమాణాలు చేసి యాటిట్యూడ్ తో మాట్లాడిన మాటలకు అతను ఎదుర్కొన్న పరిణామాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ చూశారు. దెబ్బకు ఇకపై నేను మైక్ అందుకోను అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి పరిస్థితి కూడా అంతే. ప్రభాస్ ఫ్యాన్స్ రోజుకి ఒక కొత్త ఐడియాతో మారుతి చేత నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నారు. రాజాసాబ్ చిత్రం ప్రభాస్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే నా అడ్రస్ ఇస్తున్నాను అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడ్రస్ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ మారుతి. ఇంత గట్టిగా చెప్పాడంటే సినిమా అవుట్పుట్ వేరే లెవెల్లో వచ్చిందేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ప్రీమియర్ షోస్ కి వెళ్లిన అభిమానులు తీవ్రమైన నిరాశతో ఇంటికి వచ్చేశారు. డైరెక్టర్ మారుతి పనితీరుపై కారాలు మిరియాలు నోరుతూ సోషల్ మీడియాలో మొదటి రోజు నుండి అతని ట్యాగ్ చేస్తూ బూతులు తిడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంతేకాదు, అడ్రస్ కూడా ఇచ్చాడు కాబట్టి అతని ఇంటికి నిన్న మొన్నటి వరకు లెటర్స్ గుట్టలుగా పంపించారు. అక్కడితో ఆగకుండా వందల సంఖ్యలో స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. ఒక్కసారిగా ఇన్ని ఆర్డర్లు రావడంతో మారుతి సిబ్బంది కంగు తిన్నారు. ఈ విషయాన్ని మారుతికి తెలియజేయగా, నేను ఎలాంటి ఫుడ్ ఆర్డర్స్ పెట్టలేదని, వచ్చిన వాళ్లను వెనక్కి పంపానని చెప్పాడట. ప్రతిరోజు ఈ ఫుడ్ ఆర్డర్ల వ్యవహారం మారుతి సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారిందట. ఇలా రోజుకు ఒక యాంగిల్లో డైరెక్టర్ మారుతిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక్కడ అభిమానులు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఏ డైరెక్టర్ కూడా ఒక సినిమాని ఫ్లాప్ అవ్వాలని తీయరు. ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమాని తీయాలి అనే ఆశతో, కసితో కష్టపడి పనిచేస్తుంటారు. డైరెక్టర్ మారుతి ఆ రోజు ఆ రేంజ్ లో ఈ సినిమా గురించి చెప్పాడంటే అతను తీసిన అవుట్పుట్ పై సంతృప్తిగా ఉన్నాడు. అది ఆయన నమ్మకం. అందుకే అంత గట్టిగా చెప్పాడు. కానీ ఆడియన్స్ కి ఆ చిత్రం నచ్చలేదు. ఒక్కోసారి ఇలా అవుతుంటాయి. అభిమానులు సీరియస్ గా తీసుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.